వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ ఫిబ్రవరి లాస్ట్ వీక్ కాన్సెప్ట్లో కొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నామండి. అయితే ఇందులో మనకి ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఇంపార్టెంట్ డేస్ కాన్సెప్ట్లో ఏంటో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో డే యొక్క ఇంపార్టెన్స్, నెక్స్ట్ డే ఏ రోజు ప్రత్యేకత ఏంటి, నెక్స్ట్ డే యొక్క థీమ్ ఏంటో కూడా మనం క్లారిటీగా తెలుసుకోవాలి. సో అయితే ఈరోజు మనం ఇక్కడ ఫస్ట్ డిస్కస్ చేయబోతున్న డే ఏంటి అంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అంటాం మనం. ఓకేనా. సో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఓకేనా. సో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనేది మనం ఎవ్రీ మంత్ ఫిబ్రవరి మంత్లో జరుపుకుంటామండి. సో అయితే ఫిబ్రవరి నెలలో మనకి ఏ రోజు అని క్వశ్చన్ అడుగుతాడు. సో అయితే ఫిబ్రవరి మంత్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 21 అని చెప్తాం మనం. ఫిబ్రవరి 21. ఓకేనా. సో ఫిబ్రవరి 21 ఏమంటామంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంటాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో మన భారతదేశంలో మాతృభాష అనేసరికి మనం అఫీషియల్ లాంగ్వేజ్గా తీసుకోవాలండి. సో ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే 22 అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్తాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో మెజారిటీ పీపుల్ వచ్చేసరికి మనకి మన దేశంలో హిందీ మాట్లాడతారు. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో అయితే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని మనం ఎప్పుడు నోటిఫై చేసింది, ఎవరు నోటిఫై చేశారంటే యునెస్కో నోటిఫై చేసిందండి. ఓకేనా. సో యునెస్కో అనే సంస్థ 1999 సంవత్సరంలో 1999 ఇయర్లో ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని అప్రూవ్ చేసింది. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఎవరు గుర్తించారంటే యునెస్కో అని చెప్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి 2002 సంవత్సరంలో 2002 ఇయర్లో యుఎన్ఓ గుర్తించిందండి. 2002 సంవత్సరంలో మనకి యుఎన్ఓ గుర్తించడం జరిగింది. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. అయితే మరి 2026 యొక్క థీమ్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా. సో 2026 మనకి 2026 సంవత్సరంలో మనకి థీమ్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. సో దీనికి థీమ్ మనం చెప్దాం ఇక్కడ. సో యూత్ ఫోకస్ ఆన్ multilingual education. యూత్ ఫోకస్ ఆన్ మల్టీలింగ్యువల్ ఎడ్యుకేషన్. ఓకేనా. సో ఎగ్జామ్లో మనకి ఈ డే ఇచ్చి ఈ డే యొక్క థీమ్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. సో ఎటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా మన ఆన్సర్ ఏం పెట్టాలంటే యూత్ ఫోకస్ ఆన్ మల్టీలింగ్యువల్ ఎడ్యుకేషన్ అండి. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో ఖచ్చితంగా ఏ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఆమోదించింది అంటాడు. సో ఏ సంవత్సరం అంటే 2002 సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ సెకండ్ డే మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ డే వచ్చేసరికి సెంట్రల్ ఎక్సైజ్ డే. ఓకేనా. సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్కి సంబంధించిన రోజులు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే పోస్టల్ డే అంటాం, లేదంటే టెలికమ్యూనికేషన్ డే అంటాం, అలాగే ఎక్సైజ్ డే అంటాం మనం. అయితే ఎక్సైజ్ డే అనేది మన ఫిబ్రవరి మంత్లో మనం ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఫిబ్రవరి 24. ఓకేనా. సో ఫిబ్రవరి 24న మనం ఏమంటున్నామంటే ఎక్సైజ్ డే అంటాం. ఓకేనా. సో అయితే మరి ఎక్సైజ్ డే ప్రత్యేకత ఏంటి, ఎందుకు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్. ఈ సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ 1944 అండి. ఏ సంవత్సరం అంటే 1944. సో బ్రిటిషర్స్ రాకముందు, ఇండియన్ ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టంగా చెప్పుకోవచ్చు దీన్ని. సో సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ అని చెప్తాం మనం. ఏ సంవత్సరం అంటే 1944. ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. సో 21 చెప్పాం మనం. నెక్స్ట్ ఏం చెప్పామంటే 24 చెప్పాం మనం. నెక్స్ట్ థర్డ్ డే చూద్దాం. థర్డ్ డే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో థర్డ్ డే వచ్చేసరికి ఏంటి అంటే నేషనల్ సైన్స్ డే అంటాం మనం. తెలుగులో వచ్చేసరికి జాతీయ విజ్ఞాన దినోత్సవం అంటాం. అయితే ఈ నేషనల్ సైన్స్ డే ప్రత్యేకత ఏంటి అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో మొట్టమొదటి సైంటిస్ట్ అండి, సక్సెస్ఫుల్ సైంటిస్ట్ అని చెప్తాం. ఎవరంటే మనకి సివి రామన్. ఓకేనా. సో సివి రామన్ ఫిబ్రవరి 28. ఓకేనా. ఫిబ్రవరి 28, 1928. ఓకేనా. సో ఇందులో మనకు కనిపిస్తున్న వ్యక్తి సివి రామన్ అండి. సో 1928న ఆయన రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారు. గుర్తుపెట్టుకోవాలి.
ఫిబ్రవరి 28, 1928. ఓకేనా. సో అప్పటి నుంచి దీన్ని మనం ఏమంటున్నామంటే నేషనల్ సైన్స్ డే అంటున్నాం, మనం జాతీయ విజ్ఞాన దినోత్సవం అంటున్నాం మనం. ఇంపార్టెంట్. నెక్స్ట్ అయితే ఇండియాలో ఫస్ట్ టైం ఈ నేషనల్ సైన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసామంటే 1987. ఓకేనా. సో 1987 సంవత్సరంలో మనం ఇక్కడ సైన్స్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ కాన్సెప్ట్లో మన క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా సివి రామన్ యొక్క కాంట్రిబ్యూషన్స్, మన ఇండియన్ సైన్స్లో సివి రామన్ యొక్క కాంట్రిబ్యూషన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో అతనికి మనకి ప్రపంచంలోనే అతిపెద్ద అవార్డు నోబెల్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో ఏ సంవత్సరం అంటే 1930 అని చెప్తాం మనం, 1930 అంటాం. నెక్స్ట్ భారతరత్న అవార్డు అందుకున్న మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరంటే మనకి సివి రామన్ అని చెప్తాం మనం. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సో సైన్స్ కాంట్రిబ్యూషన్స్ని గవర్నమెంట్ ఫిబ్రవరి 28 అంటే ఈ రోజున చాలా విషయాలు బయట చెప్తూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన ఇండియాలో స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ కానీ, లేకపోతే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే మనకి సైబర్ సెక్యూరిటీ, ఇటువంటి విషయాలపైన చాలా విషయాల్లో మనకి సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతాడు. అయితే మనం ఇంకొక విషయం అండి, 2026 మనకి నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటాడు. ఓకేనా. సో థీమ్ ఏంటి అంటే ఉమెన్ ఇన్ సైన్స్ catalyzing వీక్షిత్ భారత్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో థీమ్ అడిగితే, మన నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ అడిగితే మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఉమెన్ ఇన్ సైన్స్ catalyzing వీక్షిత్ భారత్. ఓకేనా. ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ కాన్సెప్ట్లో మన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు. నెక్స్ట్ ఇంకొకటి, వీక్షిత్ భారత్ అంటే ఏంటో కూడా మన క్లారిటీ ఉండాలి. సో వీక్షిత్ భారత్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 2047 సంవత్సరానికి భారతదేశాన్ని జీడిపిలో ఫస్ట్ పొజిషన్ తీసుకురావాలని చెప్పి మోడీ గారు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. సో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ థీమ్స్లో కానీ, ఎక్కువ సమిట్స్లో కానీ ఈ వర్డ్ ఎక్కువ వాడుతున్నాం మనం. ఏ వర్డ్ అంటే వీక్షిత్ భారత్ అనే వర్డ్ వాడుతున్నాం మనం. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఓవరాల్గా ఒక 3 days చెప్పడం జరిగింది. సో చూసుకోవాలి. సో ఫస్ట్ డే మనకి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసరికి సెంట్రల్ ఎక్సైజ్ డే. నెక్స్ట్ థర్డ్ డే వచ్చేసరికి నేషనల్ సైన్స్ డే. ఓకేనా. సో గడిచిన వీడియోస్లో కూడా ఫిబ్రవరి మంత్లో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆ డేస్ గురించి, ఆ డేస్ యొక్క ప్రత్యేకత గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో దాని కంటిన్యూషన్ పార్టే ఈ డేస్ కాన్సెప్ట్ అండి. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్తో మనం ముందుకు వద్దాం. థ్యాంక్ యూ.